నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఒక మంచి జీవితానికి ఉపయోగపడే రెమెడీతో మీ ముందుకు వచ్చాను. మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ. ఇప్పుడు జీవితంలో అన్ని సమస్యలే. జీవితంలో ప్రతిసారి ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నాము. నా జాతకమే అలా ఉంది, జాతకంలో గ్రహాలు అలా ఉన్నాయి, ఏం చేద్దాం అని వెంటనే జ్యోతిష్యం దగ్గరికి పరిగెత్తి వెళ్ళడం, ఆ జ్యోతిష్యం వాళ్ళు ఏం చెప్తే అది చేసేయడం, ఫలితం రాకపోతే నిరాశపడడం, ఇవన్నీ బాగా మన జీవితంలో బాగా ఉంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్య పండితులకు కూడా చెప్తున్నాను, దయచేసి అపార్థం చేసుకోకండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శాస్త్రనాథ్ శంశనాథ్ ఇది శాస్త్ర కాబట్టి జ్యోతిష్యం అంటే గాఢాంధకారంలో చీకటిలో కూర్చుని ఉంటే నువ్వు అగ్గిపుల్ల వెలిగిస్తావో, క్యాండిల్ వెలిగిస్తావో, దీపమే వెలిగిస్తావో, కరెంటు వేస్తావో, ఏమేస్తావో తెలియదు, కానీ నీ చుట్టూ ఉన్న అంధకారాన్ని పారద్రోలి, అయ్యా నువ్వు కూర్చున్నది భయపడాల్సిన అవసరం లేదయ్యా, నీ చుట్టూ చూడు ఎంత వెలుగుందో, కాబట్టి ఇదే నీ జీవితం, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక వెలుగును చూపించడం అనేది జ్యోతిష్ శాస్త్రం. జ్యోతిష్ శాస్త్రం అంటే ఇది ఫలాంటి ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి నీ బతికింతే అని కాదండి. సూచన శాస్త్రం అది, సూచిక శాస్త్రం అది, సూచించే శాస్త్రం మాత్రమే జ్యోతిష్ శాస్త్రం అంటే. మరి జ్యోతిష్ శాస్త్రం ఎందుకు అంటే, నా జీవితంలో నా జాతకం నా చూసుకొని ఏం జరుగుతుందో, ఎప్పుడేం జరుగుతుందో ముందుగానే కనిపెట్టి దానికి కావాల్సిన మార్గాలను ఎంచుకొని జీవితాన్ని మంచిగా మార్చుకోవడానికి, భవిష్యత్తును సుగమనం చేసుకోవడానికి మాత్రమే జ్యోతిష్ శాస్త్రం ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి జ్యోతిష్య మిత్రులారా, ఒక వ్యక్తి సమస్యలలో జ్యోతిష్య పండితుని కలిసినప్పుడు మనము ఆ సమస్యకు పరిష్కార మార్గదర్శకులై ఉండాలి, కానీ ఆ జ్యోతిష్య పండితుడు ఆ సమస్యతో వచ్చిన వాడికి సమస్య కారాదు. అర్థమైందా? మనమే సమస్య కారాదు. నేను అందరినీ అనట్లేదండి, ఎవరైతే కమర్షియల్గా ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. నేను మొన్న 2-3 రోజులప్పుడు చెప్పారు, సార్ మాకు ఒక ల్యాండ్ ప్రాబ్లం ఏదో ఉంది, ఒక 7 సంవత్సరాలుగా నలుగుతుంది, దానికి ఏం చేయాలని వెళ్తే ఏదో హోమాలు జపాలు అవన్నీ చేయించారండి, నా దగ్గర అసలు డబ్బులు లేవంటున్నా కూడా 2 లక్షలు ఖర్చు పెట్టారు, ఇప్పుడు మళ్ళీ అది ఇది రెండవసారి, ఎందుకంటే దాదాపు ఒక 6 నెలల ముందు ఒకసారి మళ్ళీ 2 లక్షలు ఖర్చు పెట్టాను, ఇప్పుడు 3 రోజుల ముందు మళ్ళీ 2 లక్షలు ఖర్చు పెట్టి చేయించారండి, అయినా ఫలితం రావట్లేదు. ఎంత హృదయ వికారంగా ఉందో మీకు అర్థం కావట్లేదు. వాళ్ళకి డబ్బులు ఊరికే రావండి, చాలా కష్టం అది. అటువంటప్పుడు నేనేమంటానంటే, మరి ఎలా బతకాలి అనే క్వశ్చన్ నాతో వేస్తున్నారని జ్యోతిష్యం పండితులు నేను అనట్లేదండి. జ్యోతిష్యంలో సమస్య పరిష్కారం కోసం మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు కానీ ఎంత గురుదక్షిణ ఎంత ఇవ్వాలండి, ఫీజు ఎంత అని అడిగినప్పుడు మీకు తోచినంత అక్కడ పెట్టండి అని చెప్పితే చాలండి. ఆ మంచి మనసుకు అమ్మవారు నీకు ఎలాగైనా సరే ఇస్తుంది. ఇచ్చేవాళ్ళు వచ్చి మీకు ఇచ్చిపోతారు, కావాలంటే మీరు ప్రయత్నం చేయండి, మీకు అమ్మవారు ఖచ్చితంగా మంచి మనసుతో ఇప్పిస్తుందండి. అయితే జ్యోతిషమిత్రులారా, సమస్య కోసం పరిష్కారానికి వచ్చినప్పుడు ఆ పరిష్కారాన్ని సూచించే బాధ్యత మనది. దాంట్లో ఏది కూడా మీరు లబ్ధి పొందాలని చూడకండి. భగవంతుడు అమ్మవారు ఖచ్చితంగా కనికరిస్తుంది. నారు పోసిన వాడు నీరు పోయడా అనే రకంతో మనకు మంచి జరుగుతుంది. కాబట్టి దయచేసి ఒక మంచి సద్బుద్ధితో ఇవ్వగలిగితే బాగుంటుంది. ఇది అందరినీ ఉద్దేశించి కాదండి, ఎవరైతే కమర్షియల్గా ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. మనము మంచితనంతో ఉంటే జ్యోతిష్య పండితులు ఎలా ఉండాలో లక్షణాలు నేర్చుకున్నారు కాబట్టి అద్వేషి నిత్య సంతుష్ట గణితాగమ పారక ఉంది కదా, దాని ప్రకారంగా ఉండగలిగితే అమ్మవారే మనకి ఇస్తుందండి. ఆ భగవంతుడే మనల్ని మంచి స్థాయికి తీసుకొస్తారు. ఇక ఇవన్నీ ఎట్లా ఉంటుందంటేనండి, జ్యోతిష్ శాస్త్రంలో మన దగ్గరకు వచ్చినప్పుడు చిరునవ్వుతో ఒక మంచి బుద్ధితో గన పరిష్కార మార్గం చేయగలిగితే బాగుంటుందండి. ఇక అసలు విషయానికి వద్దాం. ఇన్ని రోగాలతో సతమతమవుతున్నాము, ఎప్పుడు ఏదో ఒకటి ప్రాబ్లం వస్తూనే ఉంది, ఏ పని కావట్లేదండి అని అన్నప్పుడు జీవితానికి ఉపయోగపడే డబ్బులు ఊరికే రావు.
ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. గుండె పని చేసుకొని చెప్తున్నా, ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే రోజుకు 20 నుంచి 30 నిమిషములు సమయం కేటాయిస్తే చాలండి. మీకు ఏ సమస్య వచ్చినా నాతో చెప్పండి, చూద్దాం ఎందుకు వస్తుందో. మరి 20 నుంచి 30 నిమిషాలు టైం కేటాయించాలన్నా ఏం చేస్తే బాగుంటుంది అంటే, మీ మనిషి అన్నాక సమస్యలు వస్తాయండి. కాకపోతే ఈ 20 నుంచి 30 నిమిషములు మీరు ప్రయత్నం చేయడం వలన ఖచ్చితంగా ఆ సమస్యలాగా కాకుండా మీకు పరిష్కారం దొరుకుతుంది, ప్రశాంతంగా ఉంటారు. ఏ అనారోగ్యం వచ్చినా అది ఆరోగ్యంగా మారుతుంది. పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంబు భూమిస్థలంబగు శత్రుడతిమిత్రుండవు విషము దివ్యాహారమో నిన్నగా అవనీమండల లోపలిన్ శివ శివేత్య భాషణోల్లాసికిన్ శివానీ నామము సర్వము వశ్యకరమో అన్నట్టుగా అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకండి. నిజంగా మాట్లాడాలంటే జాతక దోషాలు, జాతకంలో ఉన్న పరిస్థితులన్నీ పక్కన పెట్టండి. ఏ జ్యోతిష్య పండితుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. భగవంతుని నమ్మి విష్ణు సహస్రనామాన్ని మీరు పఠిస్తే చాలు. ఈ విష్ణు సహస్రనామం ఒక్కటి చాలండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే చేసే పద్ధతి ఉందండి. ఏం సార్ 20 నిమిషాలు పడుతుందండి, లేదా 20 నిమిషాలు పడుతుంది, చదవడం రాదంటున్నారా? మెల్లమెల్లగా నేర్చుకోండి. ఆ చదవడం రాకపోయినా ఎంఎస్ సుబ్బలక్ష్మి చెప్పినట్లు 22 నిమిషాలు పడుతుందండి. ఆ విష్ణు సహస్రనామం మార్నింగ్ 6 గంటలకు, ఈవినింగ్ 6 గంటలకు ఖచ్చితంగా, అంటే సాయంత్రం ఉదయం 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు ఒక్క టైం, ఏదో ఒక టైం మెయింటైన్ చేయండి. ఒకే ఒక టైం మెయింటైన్ చేయాలి. ఉదయం 6 గంటలకు, సాయంకాలం 6 గంటలకు వినండి. మొట్టమొదట ఒక 15 రోజులు, 20 రోజులు, 1 మంత్ వింటూ పోతే మీకు వచ్చేస్తుందండి. మొత్తం ఉత్తరపీఠిక, పూర్వపీఠిక, ఉత్తరపీఠిక చదవాల్సిన అవసరం లేదండి. ధ్యానం దగ్గర నుంచి చదువుకుంటే చాలు. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమని విలస సైకతే మౌక్తికానాం అని ఆ ధ్యాన శ్లోకాలకు 7 ఉన్నాయి. అది అసలు విష్ణు సహస్రనామం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? విశ్వం విష్ణుర్వషత్కారో భూతభవ్య భవత్ప్రభు భూతకృద్భూతభూద్భావో భూతాత్మ భూతభావన, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. చివరి ఎక్కడైనా అవుతుంది? వనమాలి గది సంగే శంకే చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవో విరక్షతు. అంతవరకు చాలు. అది చదువుకున్నా చాలు, లేదా వినండి. ఎట్లా సెల్ ఫోన్ దగ్గర ఉంది కదా, ఒకసారి నేను 6 గంటలప్పుడు సాయంత్రం ఆఫీస్లో ఉంటానండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి. మార్నింగ్ 6 గంటలకు అది ఆన్ చేసి వినండి. భక్తితో, శ్రద్ధాభక్తి సమన్విత అని భక్తితో వినండి. అలా మీరు కన్నా 21 రోజులు కంటిన్యూగా చేశారంటే సమస్య మీ దరిదాపు రాదండి. దీనికి ₹1 కూడా ఖర్చు లేదు కదండి. నిజం 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 నిజం. ఎందుకంటారా? విష్ణు సహస్రనామంలో ఉండే 108 శ్లోకాలు మన జాతక చక్రంలో ఉండే 12 భావాలలోని నక్షత్రాల యొక్క 108 పాదాలు, 27 నక్షత్రాలు ఇంటూ 4 పాదాలు లెక్కేసుకుంటే 108 పాదాలకు 108 శ్లోకాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది అద్భుతంగా పనిచేస్తుందండి. మీరు ఎందుకు సార్ ఉదయం 6 గంటలు, సాయంత్రం 6 గంటలు అంటే, ప్రభాత వేళ, ప్రదోష వేళ ప్రకృతిలో ప్రభావవంతమైన శక్తి సామర్థ్యాలుండి మనల్ని ప్రతిభావంతులు చేసే అద్భుతమైన శక్తి ఉంటుంది. కాబట్టి ప్రదోష వేళ, ప్రభాత వేళ, ప్రదోష వేళ ఒక్క టైం మెయింటైన్ చేయండి. ఏదో ఒకటి 6 గంటలు కాదనుకోండి, 7 గంటలు అక్కడ పెట్టేసి వింటూ ఉండండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చెప్పారు కదా అని అక్కడ టీవీలో ఆన్ చేసేసి మీ పని మీరు చేసుకుంటుంటే కుదరదని, దాని మీద ధ్యాస ఉంచాలి. నామస్మరణ చాలా గొప్పదండి. విష్ణు నామస్మరణ చాలా గొప్పదండి. విష్ణు సహస్రనామాలు మీ సమస్యలన్నీ పంటలు చేస్తాయి. నమ్మి విశ్వాసంతో చేయండి. నేను చెప్పితే చదవడం కాదండి, చదివి నేను 15 రోజులుగా వింటున్నాను, 21 రోజులు వింటున్నాను, నాకు సమస్యలు ఉన్నాయా లేదా అని మీరు నాకు చెప్పాలి.
అందరికీ చెప్పాలి. ఒక్క రూపాయి ఖర్చు కాకుండా అత్యద్భుతంగా మీ సమస్యలన్నిటికీ ఆరోగ్యానికి ఒక అద్భుతమైన భాండాగారము విష్ణు సహస్రనామం అండి. ఎంత గొప్పది తెలుసా? ఎంత గొప్పది! అటువంటి విష్ణు సహస్రనామాన్ని మీరు నిత్యం పఠించండి. మళ్ళీ చెప్తున్నా, ప్రభాత వేళ ఉదయం 6 గంటలకు, ప్రదోష వేళ సాయంత్రం 6 గంటలకు. సార్ ఆఫీస్లో ఉన్నానంటే ఆ చెప్పులు పక్కన పెట్టేసి చైర్లో కూర్చొని మీరు ఆవాజ్ చేస్తున్న ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి. ఏమవుతుంది? ఎవరేమంటారు కదా. పనికిరాని ముచ్చట్లు పెట్టుకొని, పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ, పనికిరాని వీడియోలు చూసుకుంటూ టైం గడిపేస్తున్నాం కదా. మనకి జీవితం అంతా సమస్యలు రాదంటే అంతకన్నా ఏం కావాలంటే, జీవిత చరమాంకంలో అనాయాసైన వరణం వినా ధన్యైన జీవితం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం అని కదా కావాల్సిన మనకు. కాబట్టి విష్ణు సహస్రనామం మొదలయ్యేదే విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ ప్రభు అని. అక్కడి నుంచి ధ్యాన శ్లోకం ఉంది కాబట్టి క్షీరోదన్న ప్రదేశే దగ్గర నుంచి మొదలు పెట్టండి. ఉత్తరపీఠిక పూర్వపీఠిక చదవాల్సిన అవసరం లేదు. అది నేర్చుకొని తెలుసుకుంటే చాలు. ఇలా మీరు 15 రోజులు 20 రోజులుగా మీరు చేయగలిగితే చాలా అద్భుతంగా మీకు నోటికి వచ్చేస్తుంది. ఇంకొక చాలా అద్భుతమైన ఒక లాభం వస్తుందండి. ఇంట్లో గల పిల్లలు ఉంటే ఇది రోజు మీరు వింటుంటే పిల్లలకు వచ్చేస్తుందండి. వంశం 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 చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. డబ్బు ఊరకే రాదు. నమ్మి విశ్వాసంతో చేయండి. విష్ణు సహస్రనామాల్లో ఉన్న అర్థము, దాంట్లో ఉన్న పరమార్థము, ఈ విశ్వాన్ని మొత్తం నడిపిస్తున్నదే అది. విశ్వాన్ని ముందుకు నడిపిస్తున్నదే అది అండి. కాబట్టి విశ్వమంతటినీ వ్యాపించగలిగి చేసిన వాడు విశ్వం విష్ణోహో అని. కాబట్టి విష్ణువు విశ్వవ్యాపితై ఉన్నాడు. విష్ణువే శివుడు, శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అని. కాబట్టి విష్ణు సహస్రనామాన్ని మీరు పఠించండి, వినండి. ఆఫీస్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏదో ఒక్క టైం, ఒకే టైం, ప్రతిరోజు అదే టైంలోనే టక్కని ఇయర్ ఫోన్స్ లోపలికి వెళ్ళిపోవాలి, వినండి. ఏ సమస్య అయినా పరిష్కారం కాకపోతే అప్పుడు నన్ను అడగండి. ధైర్యంగా చెప్తున్నాను, నమ్మి విశ్వాసంతో చేయండి. చాలా అద్భుతంగా మీకు పనిచేస్తుంది. మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ. శుభం భయాత్.